తాగేందుకు నీరు లేదు, కనీస అవసరాలకు చుక్క నీరు దొరకదు. అలా అని ఇదేదో ఎడారి ప్రాంతం అనుకుంటే తప్పే. ఖమ్మం జిల్లాలోని పల్లెల పరిస్థితి ఇది. మండుతున్న ఎండలు, దానికి తోడు నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. తాగునీటి కోసం పల్లెలు గొంతెండుతున్నా పట్టించుకున్న నాతుడే కరువయ్యాడు. ఎండాకాలం వచ్చిందంటే చాలు, బిందెడు నీటి కోసం జనం మైళ్ల దూరం వెళ్లాల్సిందే. కావన్లు మోసుకుంటూ నడి ఎండలో మహిళలు నీటి కోసం వెళ్లాల్సిన దుస్థితి. ఒక్క ఏజెన్సీ ప్రాంతాలే కాదు, పట్టణ ప్రాంతాల్లోనూ తాగునీటి కోసం తిప్పలు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 4 గంటల టైం లేస్తేనే మాకు నీళ్ళు వస్తున్నాయి, కానీ తర్వాత నీళ్ళు రావండి. కొంచెం తెల్లారినా కూడా మాకు నీళ్ళు దొరకవండి. ఆ కట్టిన ట్యాంకులు కానండి, ఆ ట్యాంకులు కూడా శుభ్రం చేసేవాళ్ళు ఎవరూ రావట్లేదు. దాంట్లో దోమలు, ఈగలు, మళ్ళీ గాలి దుమ్మొత్తే అన్ని చెత్త సేవదారం పడి కూడా అండి మేము చూడకుండా కూడా అవన్నీ అట్టనే తాగుతున్నామండి. ఏజెన్సీలో బోర్లు ఉన్నా పనిచేయవు. వాగులు వంకలు ఎండిపోవడంతో నీలి చెలిమలే దిక్కు. ఉదయం లేవగానే బిందెలు పట్టుకుని ఊళ్లకు ఊళ్ళు మంచినీటి కోసం చెలిమలు వ్యవసాయ బావుల దగ్గరకు క్యూ కడుతున్నారు. పనికి వెళ్తే మాకు వచ్చారు నీళ్ళు దొరకటం లేదు. మాకు ప్రాంతంలో చాలా కష్టం అవుతుందండి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ ఎలక్షన్ టైం వస్తారు ఎలక్షన్ టైంలో మేము చేస్తాం అంటారు, కానీ ఒక్కరు పట్టించుకునే లేరండి. జిల్లాలోని ఇల్లెందు, మధిర, సత్తుపల్లి, పాల్వంచ డివిజన్లలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. అటు ఖమ్మం పట్టణంలోనూ ఇదే పరిస్థితి. కొత్తగా ఏర్పడిన కాలనీవాసులు తాగునీటి కోసం ట్యాంకర్ల దగ్గర బార్లు తీరుతున్నారు. ఖమ్మం పట్టణానికి తాగునీరు అందించే మున్నేరు రిజర్వాయర్కు అనుబంధంగా నిర్మిస్తున్న మరో కొత్త ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. 74 కోట్ల రూపాయలు నీటి సౌకర్యం కోసం కేటాయించిందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ పనులు నడిచే దాంట్లో నత్తనడక నడుతుంది. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ట్యాంకింగ్ 2 సంవత్సరాలు కూడా పూర్తిగానటువంటి పరిస్థితి ఉంది. అధికారులు దాన్ని ఎందుకు పని సురుగ్గా కొనసాగించట్లేదో, ఆ పని చేసే వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకుని పని పూర్తి చేయట్లేదో అర్థం కావట్లేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దాని మీద చర్య తీసుకుని వాటికి నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఏడు ఎండాకాలం రావడం, తాగునీటి కష్టాలు ఉండడం షరా మామూలైపోయింది. ఏటా నీటి కోసం ఇంత ఇబ్బంది పడుతున్నా శాశ్వత పరిష్కారం చూపడంలో సర్కార్ పెద్దలు విఫలమవుతున్నారు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వంలో అయినా తమ నీటి కష్టాలు తీరుతాయని కొండంత ఆశతో ఉన్నారు ఖమ్మం జిల్లా వాసులు.